పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావులు మన్నవి కృంగిపోతి నా మానసమందెలో తళుక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్య సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కనిపించిన తీగ తల్లి జాతీయత ఇది తీర్తుము. తదీయ కరములలోన స్వేచ్ఛమై నుయలూగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము మీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసదము కమ్మని తేనెలు. మివుబోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోవకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే. గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి చూరులు గృచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై తొదిగించి కృషించి నశించిపోయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై త్వజించి కృషించి నశించిపోయి. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు
కదా. ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి. అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెనో నీ మనుజ జన్మా. అని దూషించు పూల కన్నీల కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై మీ కరుణ శ్రీరేఖను ప్రసరింపు ప్రభు. ప్రభు